2, 3. ఎస్ హలో హాయ్ రానా నేను రా మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్. ఈరోజు నందమూరి తారక రామారావు గారి గురించి రెండవ పార్ట్ వారి పరిపాలనా విధానం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈరోజు ఈ వీడియోలో నాకు సహకరించేటందుకు మన కాలేజీ అమ్మాయి లహరి నిలబడి ఉంది. లహరికి ముందు థ్యాంక్స్ చెప్పండి. లహరి ఒకసారి మన పిల్లలందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పండి ఒకసారి. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ మా తరఫు నుంచి సార్ తరఫు నుంచి. ఓకే థ్యాంక్ యూ మ్యామ్. నేను లెసన్ చెప్తా ఉంటాను లాహిరి, మధ్యలో ఇయర్ వచ్చినప్పుడు మీకు చెప్తాను. ఆ ఇయర్ బోర్డు మీద రాత్రుంటాను. లాహిరి ఇయర్ బోర్డు మీద రాత్రుంటాను, ఓకేనా? సరే మేము ఇద్దరం దూరం అయ్యామా, కొంచెం దగ్గర రావాలా? సరిపోతుందా కెమెరాలో? రైట్ ఓకే. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు 4 సార్లు ప్రమాణ స్వీకారం చేశారు. అవి అక్కడ రాయండి. మొట్టమొదటిది 1983 లాహిరి, 1983. రెండోది 83, రెండోది 1984, 1984, మూడోది 1985, 1985, నాలుగవది 1994, 1994. చాక్పీస్ తడిపాం లేదు, తర్వాత మీకు క్లియర్ కనపడుతుంది, మీ షూట్లో మీకు కనపడుతుంది, డోంట్ వరీ. 1983లో మొదటిసారి, 1995లో ఇంకోసారి, 1995లో లాహిరి మరోసారి, 1995లో మరోసారి, 1994లో మరోసారి. 1993లో ఎన్టీ రామారావు గారు మొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేశారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. 84లో సెప్టెంబర్లో మళ్ళీ వారు ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చింది. 83, 84 మధ్య 1 ఇయర్ కూడా గ్యాప్ లేదు కదా, మరి అప్పుడే ఎలక్షన్లు ఎట్లా వస్తాయి? ఎలక్షన్ రాలేదు. నాదెండ్ల భాస్కర్ రావు గారు ఈ మధ్యలో 1984 ఆగస్టులో 1 మంత్ మధ్యలో వారు పరిపాలన చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావు గారు 160 మంది సభ్యులతో తమ యొక్క బలాన్ని చంద్రబాబు నాయుడు గారి ద్వారా నిరూపించుకొని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కీలక పాత్ర పోషించారు. 160 మంది ఎమ్మెల్యేలను బలాన్ని చూపించి 1984లో మళ్ళీ ఎన్టీ రామారావు గారు రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఇక్కడ ఎలక్షన్లు కాదు. నాదెండ్ల భాస్కరరావు గారు 1 మంత్ మధ్యలో పరిపాలన చేయడం వల్ల మళ్ళీ వారు తమ బలాన్ని నిరూపించుకోవాల్సి వచ్చింది. అందువల్ల కాబట్టి ఎన్టీ రామారావు గారిని 1993లో ఆ ఆగస్టు పీరియడ్లో బర్తరఫ్ చేసింది మెజారిటీ లేదు అని చెప్పి అప్పటి కాంగ్రెస్ గవర్నర్ రామ్ లాల్ అని ఆయన, బాగా గుర్తుపెట్టుకోవాలి లాహిరి, రామ్ లాల్ అని ఎక్కడన్నా రాయండి. రామ్ లాల్ ఆ ఎదురుగానే రామ్ లాల్ అని రాయండి. రామ్ లాల్ ఈ బిట్ అడిగాడు ఎగ్జామ్లో. రామ్ లాల్ అని ఆయన గవర్నర్గా ఉండే కాంగ్రెస్ ఆయన. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు మళ్ళీ 84లో బలాన్ని నిరూపించుకున్నారు. 1984లో అలా బలాన్ని నిరూపించుకున్నప్పుడు ఈసారి గవర్నర్ ఎవరంటే శంకర్ దయాళ్ శర్మ దగ్గర లాహిరి మళ్ళీ ఆయన రెండోసారి బలాన్ని నిరూపించుకున్నారు. ఒక్కసారి ఇది ఇట్లా పెట్టుకుందాం. ఇక్కడ శంకర్ దయాళ్ శర్మ బలాన్ని నిరూపించుకున్నప్పుడు గవర్నర్. రామారావు గారిని మొదటిసారిగా బర్తరఫ్ చేసినటువంటి క్యాండిడేటు అప్పుడున్న గవర్నరు రామ్ లాల్. మళ్ళీ 84లోనే ఆయన 84 సెప్టెంబర్లో సెప్టెంబర్ 15న మళ్ళీ బల నిరూపణ చేసుకున్నారు నందమూరి తారక రామారావు గారు. 84 సెప్టెంబర్లో 15వ తేదీన బల నిరూపణ చేసుకున్నారు. అప్పుడు మళ్ళీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. కారణం మధ్యలో 1 మంత్ నాదెండ్ల భాస్కరరావు గారు పరిపాలన చేశారు. కాబట్టి ఇప్పటికి రామారావు గారు 2 సార్లు ప్రమాణ స్వీకారం చేసినట్టు అయింది. ఆ తర్వాత మళ్ళీ 85లో రామారావు గారికి అనిపించిందట, లేదు మళ్ళీ నేను ప్రజాక్షేత్రానికి వెళ్తాను, ప్రజాక్షేత్రానికి వెళ్ళి మళ్ళీ నేను నిలబడి ప్రజల మద్దతు కోరుతాను అని చెప్పి 1995లో మళ్ళీ ఎలక్షన్లకు వెళ్ళారు. మళ్ళీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మళ్ళీ 3వసారి ఎన్టీ రామారావు గారు, థర్డ్ టైం అని వేయండి లాహిరి, 3వసారి ఎన్టీ రామారావు గారు మళ్ళీ ఈసారి ఎన్నికల ద్వారా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల ద్వారా అని రాయండి సరిపోతుంది. ఎన్నికల ద్వారా ప్రమాణ స్వీకారం చేశారు. 3వసారి థర్డ్ టైం ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల ద్వారా ఎన్టీ రామారావు గారు. థ్యాంక్ యూ లాహిరి, థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి 84లో రామ్లాల్ గారు 84లో అమెరికాకి బైపాస్ సర్జరీ చేయించుకోవడానికి రామారావు గారు వెళ్ళినప్పుడు జూలై నెలలో వారు తిరిగి రాకముందే రామ్లాల్ గారు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు. నాదెండ్ల భాస్కరరావు గారు ప్రమాణ స్వీకారం చేశారు. నాదెండ్ల భాస్కరరావు గారు 1984 ఆగస్టు 16 నుంచి
సెప్టెంబర్ 15 వరకు, అంటే ఇంచుమించు ఒక మంత్ ఉన్నారు నాదెండ్ల భాస్కరరావు గారు. తర్వాత శంకరదయాళ శర్మ గవర్నర్గా వచ్చారు. 85లో బల నిరూపణ చేసుకొని 84లో బల నిరూపణ చేసుకుని శంకరదయాళ శర్మ గారి ద్వారా మళ్ళీ రామారావు గారు రెండోసారి వచ్చారు. మొదటిసారి ఎన్నికల ద్వారా, రెండోసారి బల నిరూపణ ద్వారా, 85లో మళ్ళీ ఎన్నికల ద్వారా, 94లో మళ్ళీ ఎన్నికల ద్వారా. రైట్. మరి 83 నుంచి 84 మొదటిసారి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు వారు తీసుకున్న నిర్ణయాల్లో ఒకటి 1983 మొదటిసారి ఉన్నప్పుడు మనకి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. 1983లో పద్మావతి అని పెట్టండి చాలు, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం పెట్టారు. 1983లో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అంతే చాలు. అలానే మళ్ళీ 1983లో తెలుగు గంగా ప్రాజెక్టు, అదే ఇయర్ మొదటిసారి సీఎం అయినప్పుడు రెండోది తెలుగు గంగా ప్రాజెక్టు, రెండోది తెలుగు గంగా అని రాయని సరిపోతుంది. రెండోది తెలుగు గంగా 1983లో మొదటిసారి ఆయన సీఎంగా ఉన్నప్పుడు 83-84 ఇయర్లలో అప్పుడు వారు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. తెలుగు గంగా ప్రాజెక్టుని శంకుస్థాపన చేశారు. తెలుగు గంగా ప్రాజెక్టు మనకి కృష్ణానది నీళ్లు మద్రాసు వరకు వెళతాయి రాయలసీమ మీదగా, తెలుగు గంగా ప్రాజెక్టు. ఆ తర్వాత మళ్ళీ 83 ఇయర్ అవసరం లేదు పొందాక 83లో ఏప్రిల్లో ఉగాది రోజున, కొంతమంది జూలై 6 అని రాశారు పుస్తకాల్లో, కరెక్ట్ కాదు. 1983 జూలై 6న 1983 అని పెట్టండి చాలు, అవసరం లేదు. ఎదురుగా 2 రూపాయలకి కిలో బియ్యం. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా 2 రూపాయలకి కిలో బియ్యం ఇవ్వలే. ఒక నందమూరి తారక రామారావు గారే ఆ టయానికి మొట్టమొదటిగా 2 రూపాయలకి కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించారు. గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫస్ట్ పీరియడ్లోనే 2 రూపాయలకి కిలో బియ్యం. అలానే తిరుమల మన మహిళా విశ్వవిద్యాలయం, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, అలానే తెలుగు గంగ ప్రాజెక్టు. అలానే ఎన్టీ రామారావు గారు మొదటిసారిగా ఉన్నప్పుడే, మొదటిసారి సీఎం అయినప్పుడే, అమ్మ లాహిరి ఒకసారి కెమెరా వచ్చి చూడండి, మొదటిసారి సీఎం అయినప్పుడే ఎన్టీ రామారావు గారు చేసిన కీలకమైన పని ఏంటంటే ఐఏఎస్లు ఐపీఎస్ అధికారులు ఉన్న అవినీతిని, ప్రభుత్వ అధికారులు ఉన్నటువంటి అవినీతిని లాహిరి అంతం చేయడానికి ఆయన ఏకంగా అశోకుడి కాలం నాటి ధర్మ మహామాతృలు అనే వాళ్ళని తీసుకొచ్చారమ్మా. ధర్మ మహామాతృలు అనే వాళ్ళని తీసుకొచ్చారు ఎన్టీ రామారావు గారు. అంటే అదొక వ్యవస్థను ఏర్పాటు చేశారు. దాని మీద ఒక ధర్మ మహామాత్య అనే అధికారిని ఎన్టీ రామారావు గారు నియమించారు. ఆ అధికారి ఎవరు అని ప్రీవియస్ ప్రశ్నల్లో వచ్చింది, ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగారు ఆ అధికారి ఎవరు అని. ఆ అధికారి గుర్తుపెట్టుకోవాలి, రామిరెడ్డి అని ఆయన. ఆ అధికారి రామిరెడ్డి అని ఆయన, అక్కడ నేమ్ మెన్షన్ చేయండి చాలు. ఆ అధికారి రామిరెడ్డి. ఈ అధికారి పేరు ఏంటని అడిగారు. ఈయన నందమూరి తారక రామారావు గారికి స్నేహితుడు, అందువల్ల ఇతనిని ధర్మ మహామార్చులకి అధ్యక్షుడిని చేశాడు రామిరెడ్డిని. ఈ రామిరెడ్డి గారి పేరు అడిగారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ధర్మ మహామార్చుల్ని ఏర్పాటు చేశారు. అలానే ఎన్టీ రామారావు గారు తన మంత్రివర్గంలో, క్యాబినెట్ మంత్రివర్గంలో రామచంద్రరావు గారని ఆయన అవినీతికి పాల్పడ్డారని ఆయనను ఏకంగా తన క్యాబినెట్ నుంచే బర్తరఫ్ చేశారు. అలాంటి ధైర్యం ఈరోజు మనం చూడగలమా? వారు చేశారు ఆ పని. అలానే ఆ తదుపరి ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 58 ఉంటే 55 ఏళ్లకు తగ్గించారు. ఇది ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆ రోజుల్లో తీవ్ర సంచలనమైంది. అదొక చేశారు. 2 నెలలు ప్రభుత్వ ఉద్యోగులు ఎన్టీ రామారావు గారి హయాంలో సమ్మె చేశారు 2 నెలల పాటు. ఇలాంటి సంఘటనలు మనకి రామారావు గారు మొదటిసారి సీఎంగా అయినప్పుడు జరిగాయి. ఆ తర్వాత వారు ఇందాక ఇక్కడ రాసుకున్నాం కదా లాగిరి మనం, 1984లో శంకరదయాళ శర్మ బల నిరూపణ చేసుకోవడం ద్వారా ఎన్టీ రామారావు గారు 84లో రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు నాదెండ్ల భాస్కరరావు గారి తర్వాత అని మనం చెప్పాం. అలా 1984 సెప్టెంబర్ 15న ఎన్టీ రామారావు గారు బల నిరూపణ చేసుకుని శంకరదయాళ శర్మ ద్వారా రెండోసారి సీఎం అయ్యారు. ఎన్నికల ద్వారా కాదు, బల నిరూపణ ద్వారా. ఈ నేపథ్యంలో ఆయన సీఎం అయిన తర్వాత 1984లో ఈ పథకం పేరు రాయండి. 1984లో తెలుగు వ్యవసాయ కార్మిక 1984 నవంబర్లో యాక్చువల్లీ తెలుగు వ్యవసాయ కార్మిక సాదర సంక్షేమం, తెలుగు వ్యవసాయ కార్మిక సాదర సంక్షేమం అంటే నెలకు 35 రూపాయలు పెన్షన్ ఇచ్చారు
ఎన్టీ రామారావు గారు. అంటే ఎవరికి ఇచ్చారు? భూమి లేని రైతు కూలీలకి ఎన్టీ రామారావు గారు ఈ నెలకి 35 రూపాయల చొప్పున 1984 నవంబర్లో తెలుగు వ్యవసాయ కార్మిక సాదర సంక్షేమం అనే పథకాన్ని ఎన్టీ రామారావు గారు ప్రారంభించారు. గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత 85లో ఎన్నికలకు వెళ్ళి తనేంటో తాను నిరూపించుకొని థర్డ్ టైం మళ్ళీ వీరు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల ద్వారా రెండోసారి, ప్రమాణ స్వీకారం కనుక చూసుకుంటే మూడోసారిగా మనం చెప్పొచ్చు. థర్డ్ టైం ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లాహిరి మిలిటరీ ముఖ్యమంత్రి అయిన తర్వాత థర్డ్ టైం వీరు తీసుకున్నటువంటి పనుల్లో ఒకటి 1985 అని పెట్టండి చాలు. 1985లో తిరుమల తిరుపతి దేవస్థానంలో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎన్టీ రామారావు గారు. తరిగొండ వెంగమాంబ అన్నదానం అని ఉంటుంది. తిరుమల వెళ్ళారా మీరు? తిరుమలలో ఉంటుంది. మనం భోజనం చేసి వస్తాం. చాలా శుచిగా శుభ్రతగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే కడుపు నిండా వెంకటేశ్వరుడు మనకి దేవుడు అన్నం పెట్టి పంపుతున్నాడు తిరుమల అయితే. ఆ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటిది నందమూరి తారక రామారావు గారు. ఎప్పుడంటే లాగిరి 1985 ఏప్రిల్ 6వ తేదీన ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు తిరుమలలో నందమూరి తారక రామారావు గారు. అలానే ఉమ్మడి రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కళ్యాణ మండపాలు ఏర్పాటు చేసే అవకాశం కూడా వారు తిరుమల ట్రస్టీ ద్వారా ఎన్టీ రామారావు గారు చేయడం జరిగింది. ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదాన కార్యక్రమం. తర్వాత లాహిరి 1985లో సేమ్ ఇయర్ అక్కడ ఏం రాస్తారంటే శాసన మండలి రద్దు చేశారు ఎన్టీ రామారావు గారు 1985లో లేదా శాసన మండలి అని రాయండి సరిపోతుంది. అలానే మళ్ళీ 1985లోనే కరణం మునసబులు కరణం అని రాయండి. లాహిరి కరణం మునసబులు పటేలు పట్వారి కులకర్ణి వీళ్ళందరి పురాతన కాలపు గ్రామీణ వ్యవస్థను రద్దు చేశారు. కరణం, మునసబు, పటేలు ఇలాంటి వాళ్ళందరినీ రద్దు చేసి మండలాల వ్యవస్థను ఏర్పాటు చేశారు. మండలాల వ్యవస్థ 1986 నుంచి అమల్లోకి వచ్చింది. మండలాల వ్యవస్థ అప్పుడు ఎన్టీ రామారావు దగ్గర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా మన లోక్సత్తా జయప్రకాష్ నారాయణ ఉన్నారు. వారి సూచనల మేరకే మండలాల వ్యవస్థ మొదలైంది. ఆ తర్వాత ఇంకా మనం చెప్పుకోవాలంటే 1985లోనే మహిళలకు తండ్రి ఆస్తిలో సమాన భాగస్వామ్యాన్ని కల్పించారు. మహిళలకి ఆస్తి హక్కుని కల్పించారు. 1985లో చట్టం తెచ్చారు. మీరందరూ మీ ఫాదర్ యొక్క ఆస్తి 10 ఎకరాలు ఉంటే మీరు మీ అన్నదమ్ములు 2 ఉంటే మొత్తం 9 ఎకరాలు సమానంగా పంచాలి. అమ్మాయి కట్నం ఇచ్చాం కదా వెళ్ళిపోయింది ఇక చాలే అని అనుకోవడానికి లేదు. మహిళలకు మొట్టమొదటిసారిగా తండ్రి ఆస్తిలో పురుషులతో పాటుగా సమాన ఆస్తి హక్కుని కల్పించింది నందమూరి తారక రామారావు గారు ఆయన రెండోసారి డ్యూరేషన్లో వచ్చినప్పుడు. అలానే 1985లో తెలుగు యూనివర్సిటీ స్థాపించారు. TU అని పెట్టండి చాలు. తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. 1985లో వచ్చినప్పుడు నందమూరి తారక రామారావు గారు తెలుగు విశ్వవిద్యాలయం పాయింట్ చెప్తున్నప్పుడల్లా చెల్లెమ్మలు జూమ్ చేస్తూ ఉంటారు, అట్లా మళ్ళీ తగ్గించుకుంటా ఉండండి. తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు 85. అలానే 1986లో నీడా అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎన్టీ రామారావు గారు. నీడా అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. నీడా అంటే ఏంటో తెలుసా? ఇళ్ళు లేనటువంటి బలహీన వర్గాల ప్రజలకి ఇళ్ళు కట్టించే కార్యక్రమాన్ని నీడా అన్నారు. ఇప్పుడు మనకి ఎన్టీఆర్ గృహ వస్తని ఇట్లా పిలుస్తున్నారు కదా, జగనన్న గృహాలు అని ఇలా పిలుస్తున్నారు కదా, జగనన్న కాలనీలు. ఇలాగా ఆ రోజుల్లో నీడా అనే కార్యక్రమాన్ని రామారావు గారు ఏర్పాటు చేసి మనుషులు కావాల్సింది నీడ కావాలి, బట్టలు కావాలి, కనీస ఆహారం కావాలి. అందువల్ల నీడ ప్రోగ్రామ్ని ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేశారు. తర్వాత 88లో ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్కి చైర్మన్ అయ్యారు. 1988లో ఎన్టీ రామారావు గారు 88లో ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్కి చైర్మన్ అయ్యారు. చెల్లెమ్మలు కనపడుతుంది కదా, ఇదంతా నీటి కనపడుతుందా? మంచి ఫోకస్ పెట్టుకోండి. లేకపోతే 1988లో నేషనల్ ఫ్రంట్ చైర్మన్ అయ్యారు. 1988లో చైర్మన్ అయ్యారు ఎన్టీ రామారావు గారు. గుర్తుపెట్టుకోవాలి. చైర్మన్ అయ్యి కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం చేసి 1989 లోక్సభ ఎన్నికల్లో
1989 లోక్సభ ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారు ఆ సమయానికి నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉండి దేశమంతా తిరిగి కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా వారు నేషనల్ ఫ్రంట్ని గెలిపించారు. ఆ గెలిపించినప్పుడు ఎన్టీ రామారావు గారికి 1989లో ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ వచ్చింది. నిజంరా శ్రావణి, ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ వచ్చింది ఎన్టీ రామారావు గారికి. నిజం లాహిరి, ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ వచ్చింది రామారావు గారికి. కానీ వారు రాష్ట్రమే కావాలి, నాకు ప్రధాని పదవి అవసరం లేదు నాకు అన్నప్పుడే విపి సింగ్ గారు ప్రధానమంత్రి అయ్యారు. దేవిలాల్ గారు నేషనల్ ఫ్రంట్లోని విపి సింగ్ ప్రధాని అయ్యారు. దేవిలాల్ గారు ఉప ప్రధాని అయ్యారు. ఆ రోజు ఎన్టీ రామారావు గారికి ప్రధాని పోస్ట్ వచ్చి ఉండేది. మీకు ఒక విషయం గుర్తుందో లేదో, దూకుడు సినిమా మీరు చూసే ఉంటారు. దూకుడు సినిమాలో మహేష్ బాబు వాళ్ళ ఫాదరు ప్రకాష్ రాజ్కి కొంచెం మైండ్ దెబ్బతిని ఉంటే ఆయన ఇప్పటిదాకా ఫాలో అయ్యి నేషనల్ ఫ్రంట్ ఎలక్షన్ల వరకు ఉండి ఆ తర్వాత ఆయనకి మైండ్ ఇబ్బంది అయింది. అప్పుడు ఆయన ఆ తర్వాత తన కుమారుడిని అడిగారు, మహేష్ బాబుని అడిగారు, రామారావు గారు ఆ రోజు దేశానికి ప్రధాని కూడా అవ్వబోయారు కదా, అయ్యారా రామారావు గారు అని అడిగితే మహేష్ బాబుని అయ్యారు ఉన్నారు, ఇప్పుడు ఆగస్టు 15 వస్తుంది, వారి ప్రసంగం రాబోతుంది దేశవ్యాప్తంగా అని చెప్పి మహేష్ బాబు చూపిస్తాడు. అప్పుడు రామారావు గారు ప్రసంగిస్తుంటే ప్రకాష్ రాజ్ గారు ఏదేమైనా అన్నగారే అని ప్రకాష్ రాజ్ గారు అంటారు. అంటే అప్పటికి రామారావు గారికి అంత క్రేజ్ ఉంది. కానీ ఆయన ప్రధాన పదవిని రామారావు గారు తీసుకోలేదు. ప్రధాని పదవి వచ్చింది కానీ వారు తీసుకోలేదు. అదొక సంఘటన మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత లాహిరి వినాలి, 1994లో మళ్ళీ 1994లో మళ్ళీ నాలుగోసారి ఎలక్షన్లు జరిగింది. నాలుగోసారి ఎలక్షన్లు జరిగినప్పుడు 1994లో నాలుగోసారి ఎలక్షన్లు బాగా పాట వినాలి, అటు చూడాలి. 1994లో ఎలక్షన్లు జరిగినప్పుడు రామారావు గారు ఎలక్షన్లో గెలిచారు. గెలిచిన వెంటనే రామారావు గారు చేసిన మొదటి పని 1994లో సంపూర్ణ మద్యపాన నిషేధం చేశారు రామారావు గారు. అప్పటికే నెల్లూరు నుంచి దూబగుంట సుబ్బమ్మ అనే ఆవిడ సారా వ్యతిరేక ఉద్యమాన్ని నడిపారు. ఈనాడు రామోజీరావు పేపర్ కూడా ఆ ఉద్యమానికి మద్దతు ఇచ్చింది. అప్పుడు రామారావు గారు తన ముఖ్యమంత్రి అయితే మొట్టమొదటి సంతకం సంపూర్ణ మద్య నిషేధం మీద చేస్తానని రామారావు గారు సంపూర్ణ మద్య నిషేధం మీద మొట్టమొదటి సంతకం చేశారు. ఎప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత. ఆ తరువాత రామారావు గారు 1994లో ఇది. అంతకుముందే 1993లో రామారావు గారు లక్ష్మీపార్వతి గారిని మేజర్ చంద్రకాంత్ సద్దినోత్సవాల్లో తిరుపతిలో పెళ్లి చేసుకోవడం, ఈ కార్యక్రమాలన్నీ జరిగింది. ఆ తర్వాత రామారావు గారి డ్యూరేషన్ పీరియడ్ పూర్తి కాకముందే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిపోయి ఆ తర్వాత సీఈఓగా పనిచేసే ముఖ్యమంత్రిగా జన్మభూమి కార్యక్రమాలు, ఆ తర్వాత విదేశీ వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చిన అప్పులు, హైటెక్ సిటీ, ఇలా బిల్ క్లింటన్ తీసుకురావడం, బిల్ గేట్స్ని తీసుకురావడం, ఇలా చంద్రబాబు నాయుడు గారి పాలన సాగిపోయింది. ఆ తర్వాత స్టోరీ అంతా మీకు తెలుసు. రామారావు గారు 1996 జనవరి 18న చనిపోయారు. రామారావు గారు 1996 జనవరి 18న రామారావు గారు చనిపోయారు. 1996 జనవరి 18న రామారావు గారు చనిపోయారు. నేను సోషలిస్ట్నో, కమ్యూనిస్ట్నో, లేకపోతే క్యాపిటలిస్ట్నో కాదు, నేను హ్యూమనిస్టుని అన్నారు ఎన్టీ రామారావు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్నారు ఎన్టీ రామారావు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీకు ఏం చెప్పాలంటే 1984లో ఇందిరాగాంధీ హత్య జరిగింది. 1984లో లాహిరి ఇందిరాగాంధీ హత్య జరిగింది. అప్పుడు మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. అప్పుడు రాజీవ్ గాంధీ ఢంకా బజాయించుకుంటూ భారతదేశ ప్రధానిగా గెలుపొందారు. అయినప్పటికీ రాజీవ్ గాంధీ గారి హయాంలో, ఇందిరాగాంధీ గారి హయాంలో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 42 లోక్సభ స్థానాల్లో 30 స్థానాలు గెలుచుకున్నారు నందమూరి తారక రామారావు గారు. గెలుచుకోవడమే కాదు, 1984లో పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షమైన తొలి ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. మామూలు గిట్ట ఇది. పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షమైన పార్టీ 1984లో తెలుగుదేశం పార్టీ. 30 మంది ఎంపీలతో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఎప్పుడు 1984 ఎన్నికల్లో ప్రధానమంత్రి వచ్చే అవకాశం వచ్చింది, అలానే ప్రతిపక్ష హోదాను అనుభవించింది 1984లో. అంటే ఇది ఎంత గొప్ప పాయింట్, ఇది ఎంత ఇంపార్టెంట్. ఒక ప్రాంతీయ పార్టీకి, డిఎంకేకి లేదు ఆ ఛాన్స్, అలాంటి అవకాశం. ఏఐడిఎంకేకి లేదు అలాంటి అవకాశం. రామారావు గారి తెలుగుదేశం పార్టీ పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షంగా పనిచేశారు 1994 లోక్సభ ఎన్నికల తరువాత. అంటే ఒక ప్రాంతీయ పార్టీ లోక్సభలో ప్రతిపక్ష పార్టీగా
హోదాను పొందిందంటే అది ఈ రోజు వరకు ఒక తెలుగుదేశం పార్టీ. అంతేకాదు ఎన్టీ రామారావు గారు ఆసియా ఖండంలోనే లహిరు అతిపెద్ద బస్ స్టాండ్ విజయవాడ బస్ స్టాండ్, పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ ఎన్టీ రామారావు గారి కాలంలోనే నిర్మాణం జరిగింది. అంతేకాదు హైదరాబాద్లో ఎంజీబీఎస్ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ పెద్దది, దాన్ని కూడా ఎన్టీ రామారావు గారే నిర్మించారు. కాబట్టి నేనేమంటానంటే నవరస నటసార్వభౌమ ఎన్టీ రామారావు ఎలాగో ఆయన పరిపాలన కానీ ఆయన యొక్క సినిమా నటన కానీ ఒక వ్యక్తి తన లైఫ్లో 2 భాగాలు వేసుకుని 4 సార్లు ప్రమాణ స్వీకారం చేయడం, ఎన్నో ప్రభావితమైన కార్యక్రమాలు చేయడం, దిగువ వర్గాల వారిని బీసీ వర్గాల వారిని అందరినీ ప్రభుత్వాలకు తీసుకురావడం, మండలాల వ్యవస్థ ఏర్పాటు చేసినప్పుడు ఎంపీటీసీలు మండల పరిషత్ అధ్యక్షులు ఇలా దిగువ వర్గాల ప్రజలకి బీసీ వర్గాలకి ముస్లింలకి మైనారిటీలకి ఎస్సీ ఎస్టీలకి రాజకీయాల్లో అవకాశం కల్పించిన మహానుభావుడు తెలుగుదేశం పార్టీ మన ఎన్టీ రామారావు గారు. అలానే నెక్స్ట్ క్లాస్ మనకి ఆంధ్రుల అన్నదాత, జలయజ్ఞం ప్రదాత, పావలా వడ్డీ ప్రదాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి నెక్స్ట్ క్లాసు మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన లక్ష్యం జాబు పట్టాలి, రాజకీయాలకు సంబంధం లేదు, జాబు కొట్టి తీరాలి. నెక్స్ట్ క్లాసు రాజశేఖర రెడ్డి గారి పరిపాలనా విధానం గురించి మనం మాట్లాడుకుందాం. నాకు సహకరించినటువంటి మీకు, శ్రావణికి, మా లాహిరికి అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఈ వీడియో ఈరోజు ఈవినింగ్ నేను 6కి ఈరోజు అప్లోడ్ చేస్తాను. శ్రావణి థ్యాంక్ యూ అమ్మా. మీ బ్రదర్స్కి, మీ అక్కలకి, ఇప్పుడు ఎగ్జామ్ రాయబోతున్న వాళ్ళకి మరొకసారి మన ఇద్దరం కలిసి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తాం. పెద్దగా ఇన్పట్ల ఎవరైతే ఎగ్జామ్ రాయకపోతున్నారో వాళ్ళందరూ బాగా రాయాలని రఫీసా తరఫు నుంచి నా తరఫు నుంచి కోరుకుంటున్నాం. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.